సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి నిన్నటి సెషన్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ అసైన్మెంట్ అందరూ కంప్లీట్ చేశారా? డౌట్స్ ఏం లేవండి, కంప్లీట్ చేసాం. ఓకే. ఓకే. సో రిమైనింగ్ మనకి రోల్స్ అనే కాన్సెప్ట్ పెండింగ్లో ఉండిపోయింది కదా. ఈరోజు రోల్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసి దెన్ విల్ మూవ్ ఆన్ టు దట్ అప్డేట్ సెట్స్. ఓకే. సో రోల్స్ అనేవి ఎందుకు అనంటే మనకి బేస్డ్ ఆన్ ద రోల్స్ని బట్టి మనం యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేస్తామన్నమాట. ఓకే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సిడెంట్ ఉంది. ఇన్సిడెంట్ టేబుల్ ఏ రోల్ ఉన్న వాళ్ళకి అంటే రోల్ని బట్టి ఏ టేబుల్ ఎవరికి కనిపించాలి, ఏ టేబుల్ ఎవరికి కనిపించకూడదు అని చెప్పేసి యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తాం త్రూ రోల్స్ని బేస్ చేసుకుని. మనకి సెక్యూరిటీ పర్పస్ కదండి. అంటే మనకి అన్ని టేబుల్స్ అందరికీ విజిబుల్ అవ్వకూడదు, అలానే అన్ని మాడ్యూల్స్ అన్ని అప్లికేషన్స్ కూడా అందరికీ విజిబుల్ అవ్వకూడదు. మనకి బేస్డ్ ఆన్ ద రోల్స్ని బట్టే అవి రిస్ట్రిక్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇన్సిడెంట్ ఉంది. సో ఇక్కడ నేను ఇన్సిడెంట్ చూస్తే ఇది ఎడిట్ అప్లికేషన్ అంటామండి. ఈ ఎడిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఒక చూడండి ఒకసారి, ఈ ఇన్సిడెంట్ టేబుల్ అనేది ఎవరికి కనిపిస్తుంది అన్నది మనకి ఇక్కడ రోల్ ఉంటుంది అనమాట. చూడండి రోల్స్ ఉన్నాయి చూసారా. ఈ ఇన్సిడెంట్ ఈ మొత్తం ఇవన్నీ కూడా ఎవరికి కనిపిస్తాయి, ఈ మాడ్యూల్ ఇవన్నీ కూడా ఎవరికైతే ఐటీఐఎల్ రోల్ ఉంటుందో లేదా SN_incident_read అనే రోల్ ఉంటుందో, ఈ 2 రోల్స్ ఏ యూజర్కి అయితే ఉంటాయో ఓకే, సో వాళ్ళకి మాత్రమే ఈ యాక్సెస్ ఉంటుంది. నాకెందుకు ఉందంటే నేను యాజ్ ఏ అడ్మిన్ కింద నేను ఈ ఇన్స్టాన్స్ని యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి పీడిఐలో వీడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కింద ఇచ్చాడనమాట. సో నేను అడ్మిన్, అందుకని నాకు కనిపిస్తుంది. అడ్మిన్కి అన్ని అప్లికేషన్స్ అన్ని మాడ్యూల్స్ అన్నీ కనిపిస్తాయి, అడ్మిన్కి డెవలపర్కి. ఓకే. సో రిమైనింగ్ వాళ్ళకి బేస్డ్ ఆన్ ద రోల్స్ని బట్టి సో మనకి ఆ మాడ్యూల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. రోల్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే నేను ఆల్రెడీ మీకు బ్యాక్ ఎండ్ నేమ్ ఇచ్చేసాను కదండి నిన్న. ఓకే. సో రోల్స్ని మనము ఇక్కడ రోల్ అని చెప్పేసి ఫిల్టర్ నావిగేటర్లో టైప్ చేసి డౌన్కి మనకి సిస్టమ్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఓకే. సిస్టమ్ సెక్యూరిటీ ఉంది కదండి, సిస్టమ్ సెక్యూరిటీ కింద యూజర్స్ అండ్ గ్రూప్స్ కింద రోల్స్ అని ఉంది. సో దీన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా sys_user_roles.list role.list. ఓకే, sys_user_role.list. ఓకేనా. సో ఇది బ్యాక్ ఎండ్ నేమ్ sys_user_role ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను కదా. సో అలా డైరెక్ట్గా మీరు యూజర్ టేబుల్, గ్రూప్ టేబుల్, రోల్ టేబుల్ బ్యాక్ ఎండ్ నుంచి ఓపెన్ చేయండి, ఫ్రంట్ ఎండ్ నుండి ఓపెన్ చేయకండి యాజ్ ఎక్స్పీరియన్స్ కింద. ఓకే. అండ్ ఇక్కడ మనకి చాలా రోల్స్ ఉంటాయండి. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ది బాక్స్ రోల్స్ అంటే సర్వీస్ నౌ వాళ్ళే మనకి మ్యాక్సిమం వాళ్ళే కొన్ని రోల్స్ అనేవి క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. రిమైనింగ్ రోల్స్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీరు కస్టమ్ రోల్స్ని క్రియేట్ చేయండి. కస్టమ్ రోల్స్ అంటే యాజ్ ఏ డెవలపర్ కింద, యాజ్ ఏ అడ్మిన్ కింద మనం క్రియేట్ చేసే వాటిని కస్టమ్ అంటాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే ఆల్రెడీ సర్వీస్ నవ్ ఇన్స్టాన్స్ని కంపెనీ వాళ్ళు పర్చేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని రోల్స్ అనేవి ఇస్తారనమాట. వాటిని అవుట్ ఆఫ్ ది బాక్స్ రోల్స్ అంటాం మనం. ఓకేనా.
సో ఇక్కడ చాలా రోల్స్ ఉంటాయి, కానీ ఇందులో మనకి 3 మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అడ్మిన్ అన్నమాట. ఓకే, అడ్మిన్. సో ఎవరికైతే ఈ అడ్మిన్ రోల్ ఉంటుందో వాళ్ళు ఏ అప్లికేషన్ అన్నా యాక్సెస్ చేసుకోగలరు, ఏ మాడ్యూల్ అయినా యాక్సెస్ చేసుకోగలరు, దేనికైనా రీడ్ యాక్సెస్ ఉంటుంది, రైట్ యాక్సెస్ ఉంటుంది, డిలీట్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏదైనా చేయగలరండి. ఈ ఈ రోల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బేసిక్గా ఈ రోల్ అనేది ఎవరికి ఇస్తారు అని అంటే అడ్మిన్స్కి, అంటే ఎవరైతే ఆపరేషన్స్లో వర్క్ చేస్తారో, సపోర్టింగ్లో వర్క్ చేస్తారో వాళ్ళకి అండ్ డెవలపర్స్కి ఈ రోల్ అనేది ఇస్తారు. రిమైనింగ్ వాళ్ళు ఎవరికి ఈ రోల్ ఇవ్వరు. ఓకే, సో ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. క్లియరా అండి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇందులో? హలో. నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసరికి ఐటీఐఎల్. ఐటీఐఎల్ రోల్ అంటే ఏంటి అని అంటే, ఈ రోల్ ఎవరికైతే ఉందో వాళ్ళు సర్వీస్ నౌలో వీళ్ళు కూడా ప్రతిదీ చూడగలరండి. ప్రతి మాడ్యూల్, ప్రతి అప్లికేషన్ వీళ్ళు చూస్తారు, కానీ ఓన్లీ రీడ్ యాక్సెస్, వీళ్ళు ఎడిట్ చేయలేరు. ఓకే, సో ఈ రోల్ ఎవరికి ఇస్తారు అని అంటే దట్ మేనేజర్స్కి, అలానే క్లయింట్కి. సో వీళ్ళకి ఈ ఐటీఐఎల్ రోల్ అనేది ఇస్తారనమాట. ఇన్సిడెంట్ కూడా మనకి రియల్ టైంలోకి వచ్చేసరికి ఈ రోల్ ఉంటే ఇన్సిడెంట్ అయినా, ప్రాబ్లం అయినా, రిక్వెస్ట్ అయినా మీరు సో డైరెక్ట్గా దీన్ని ఐటీఐఎల్ వ్యూ అంటాం అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని ఐటీఐఎల్ వ్యూ అంటాం. ఈ వ్యూ వాళ్ళకి హోమ్ పేజ్ ఇవన్నీ కనిపించాలి, ఇక్కడ నుండి టికెట్స్ అన్నట్లు యాక్సెస్ చేసుకోవాలనంటే కంపల్సరీ ఐటీఐఎల్ రోల్ అనేది ఉండాలి. ఉంటేనే ఈ ఐటీఎల్ వ్యూని కూడా వాళ్ళు చూడగలరు, అంటే ఈ పేజ్ని ఓపెన్ చేసుకోగలరు. లేకపోతే ఓన్లీ వాళ్ళకి ఈ యాక్సెస్, ఈ పోర్టల్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ప్రియాంక గారు, ఐటీఐఎల్ ఫుల్ ఫామ్ ఏంటండి? ఐటీఐఎల్ ఫుల్ ఫామ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదో ఉంటుందండి, అంటే నాకు అంత పెద్ద ఐడియా లేదు. ఓకే. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక రోల్ ఉంటుందండి. అది వచ్చేసరికి ఏంటి అని అంటే SNC_INTERNAL ఇంటర్నల్ అంటాము. ఈ రోల్ ఏంటి అని అంటే బేసిక్గా ఈ రోల్ ఎవరికైతే అంటే ఇది నార్మల్, ఇది బేసిక్ రోల్ అనమాట. ఓకే, ఏ రోల్ లేకపోతే సో ఆ రోల్ ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. ఈ రోల్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఓన్లీ ఈ పోర్టల్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఏదైనా వాళ్ళు రిక్వెస్ట్ రేస్ చేయాలన్నా, లేదు ఏదైనా ఒక నాలెడ్జ్ ఆర్టికల్స్ని చూడాలన్నా, సో ఇవన్నీ కూడా వాళ్ళు ఈ పోర్టల్ నుండే చేస్తారు. వాళ్ళకి ఈ ఐటీఐఎల్ యాక్సెస్ అనేది ఉండదు. వాళ్ళకి ఓన్లీ ఈ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ నుండే ఏమైనా నాలెడ్జ్ ఆర్టికల్స్ని చూసుకోవాలని ఇక్కడ నుండే చూస్తారు. ఇష్యూ వస్తే ఇన్సిడెంట్ని రేస్ చేయడానికి కూడా ఇక్కడ నుండే రేస్ చేస్తారు. ఏదైనా వాళ్ళకి రిక్వెస్ట్ కావాలన్నా కూడా వాళ్ళు ఇక్కడ నుండే రేస్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ నుండే ట్రాక్ చేసుకుంటారు. ఒకవేళ అతను అప్రూవర్ అయితే, అంటే ఇప్పుడు మీకు కొన్ని రిక్వెస్ట్లు రేస్ చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ అప్రూవర్కి వెళ్తుంది కదండి, వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే కదా మనకి ముందుకు వెళ్తుంది. సో ఆ అప్రూవర్కి కూడా వాళ్ళు ఆ అప్రూవల్స్ని కూడా ఇక్కడ నుండే ఇస్తారు. ఓకే, ఇక్కడ చూసింది మై అప్రూవల్స్ అని ఉంది కదా, ఇక్కడికి వస్తుంది
ఇక్కడికి వస్తుంది అనమాట. వాళ్ళు ఇక్కడ నుండి అప్రూవ్ చేసేస్తారు క్లయింట్స్. ఓకే, సో అది వచ్చేసరికి SNC_internal రోల్ అన్నమాట. ఈ 3 రోల్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్. ఓకే, క్లియరా అండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడ్మిన్ ఐటీఐలో ఇంకో రోల్ ఏంటన్నారు? ఇంకోటి బేసిక్ రోల్ SNC_internal. ఓకే. సో ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ వచ్చి, సో మీ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు ఏమైనా ఒక కస్టమ్ రోల్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే, సో ఇక్కడ మనకి న్యూ అనేది ఉంటుందన్నమాట. న్యూ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ రోల్ నేమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాచ్ 31 రోల్ అంటున్నాను. సో ఇక్కడ నేమ్ ఇస్తాము, ఇక్కడ అసలు రోల్ దేనికి అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ ఎలివేటెడ్ ప్రివిలైజ్ అంటే ఇది కనుక చెక్ బాక్స్ చెక్ చేసి ఉందంటే కనుక ఇది కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ రోల్ అన్నమాట. మీకు ఎలివేటెడ్ అని చెప్పేసి ACLs లో ఉంటుందని చెప్పాను కదా. సో అంటే ఈ ఎలివేటెడ్ ప్రివిలైజ్ అంటే ఏంటంటే మోస్ట్ సెక్యూరిటీ రోల్ అన్నమాట. సో ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తే కనుక అది మోస్ట్ సెక్యూరిటీ అన్నట్టు. సో లేకపోతే నార్మల్గా దాన్ని చెక్ చేయవలసిన అవసరం లేదు. సో ఇప్పుడు రియల్ టైంలో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది ఫాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కంటెంట్ రోల్స్ అని ఉంది కదండి. కంటెంట్ రోల్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది అడ్మిన్ ఉంది. రోల్స్ ఒకసారి ఓపెన్ చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు నాది తీసుకుంటున్నాను నేను. సో నాది ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కదా. ఒకసారి ఇది చూడండి, ఇక్కడ నాకు ఎన్ని రోల్స్ కనిపిస్తున్నాయి? ఇక్కడ మీకు 135 రోల్స్ కనిపిస్తున్నాయి. సో నేను అడ్మిన్, ఓకే, గ్రూపు, టీమ్ డెవలప్మెంట్, కోడ్ రివ్యూస్ అది వదిలేసేయండి. ఇక్కడ నాకు 135 రోల్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ నేను ఎడిట్లోకి వెళ్ళి అసలు నాకు ఎన్ని రోల్స్ ఉన్నాయో చూద్దాం అనుకుంటే, నాకు ఎన్ని ఉన్నాయి? security_admin ఉంది, SNC_internal ఉంది, అడ్మిన్ ఉంది. కానీ నాకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి బయటకు వస్తుంటే? 135 కనిపిస్తున్నాయి నాకు. బట్ నేను లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ నాకు ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 3 రోల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ రిమైనింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు అడ్మిన్ ఉంది, వాటికి ఏవైతే రిమైనింగ్ మనకి కంటెంట్ రోల్స్ అంటే వాటికి రిమైనింగ్ చైల్డ్స్ అన్ని కూడా తీసుకుంటుంది. అంటే చైల్డ్స్ అన్ని కూడా తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఈ అడ్మిన్ రోల్ ఓపెన్ చేస్తాను. కంటెంట్ రోల్స్ దీనికి ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడైతే మీరు అడ్మిన్ రోల్ ఇస్తారో ఒక పర్టిక్యులర్ పర్సన్కి, అతనికి ఉన్న రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. అంటే ఈ అడ్మిన్తో పాటు రిమైనింగ్ 14 కూడా వచ్చేస్తాయి అన్నమాట. అలానే నీకు security_role రోల్ ఉంది కదండి, security_admin. ఈ security_admin ఉన్న వాళ్ళకి మాత్రమే ACLsని చేసే కేపబిలిటీ ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళకు ఉండదు. ఈ అడ్మిన్కి కూడా నాకు కంటెంట్ రోల్ ఒకటి ఉంది. ఓకే, సో ఇలా మనకి ఏదైనా ఒక రోల్ని మనం అసైన్ చేస్తున్నప్పుడు దానికి ఉన్న కంటెంట్ రోల్స్ కూడా ఆటోమేటిక్గా అసైన్ అయిపోతాయి. అందుకని మనకి ఇక్కడ మనం ఇచ్చిన 3 రోల్స్ అన్నా కూడా అవన్నీ కలిపి యాడ్ అయ్యి నాకు 3 రోల్స్కి 135 రోల్స్ ఆటోమేటిక్గా వచ్చేసినాయి అనమాట. అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైతే మీరు అడ్మిన్ ఇస్తారో మీకు ఆటోమేటిక్గా ITIL
రిమైనింగ్ కొన్ని రోల్స్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనకి పేరెంట్ అవి మనకి ఎలా అయితే వాళ్ళ సో వాళ్ళ అలవాట్లు ఇవన్నీ కూడా ఎలా అయితే చైల్డ్స్కి వస్తాయో, సో అలానే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్లో అవన్నీ కూడా మనకి ఆ పర్టికులర్ రోల్కి వస్తాయన్నమాట. సో వచ్చేసరికి కంటెంట్ రోల్స్ అంటాం మనం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ విత్ రోల్ అంటే ఇక్కడ ఏవైతే అప్లికేషన్స్ని మనం తీసుకుంటామో, సో లేదా మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు బ్యాచ్ 31 రోల్ వాళ్ళకి మాత్రమే కనిపించాలని చెప్పేసి ఆ అప్లికేషన్ ఇచ్చారనుకోండి, సో అవి ఇక్కడ యాడ్ అవుతాయి మనకి. ఆ అంటే ఆ అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే ఓన్లీ ఈ పర్టిక్యులర్ రోల్ ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి అనమాట. అలానే మాడ్యూల్స్, ఓకే, అలానే మాడ్యూల్ కూడా ఓపెన్ చేయాలంటే ఈ పర్టిక్యులర్ రోల్ ఉన్న వాళ్ళకి కనిపించాలని చెప్పేసి అక్కడ మాడ్యూల్ ఇచ్చామనుకోండి, అప్లికేషన్స్ అన్ని ఇక్కడ విజిబుల్ అవుతాయి. క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా? హలో, క్లియర్ అండి. సో మీరు నిన్న యూజర్స్ గ్రూప్స్కి రిక్వైర్మెంట్ చేశారు కదండి, రోల్కి ఒక 2 రోల్స్ని క్రియేట్ చేయండి. ఫస్ట్ రోల్ని ఫస్ట్ గ్రూప్కి ఇవ్వండి, సెకండ్ రోల్ని సెకండ్ గ్రూప్కి ఇవ్వండి మీరు. ఓకే, ఇక్కడ న్యూ క్లిక్ చేయాలండి ప్రియాంక గారు. ఇక్కడ ఈ ఏదైనా అప్లికేషన్ విత్ రోల్ కావచ్చు, మాడ్యూల్ విత్ రోల్ కావచ్చు, ఇక న్యూ బటన్ క్లిక్ చేస్తే యాడ్ చేసుకోవచ్చా? ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఈ అప్లికేషన్ ఏంటి అన్నది ఇక్కడ ఇస్తారనమాట. అదే అండి. ఇక్కడ యాక్సెస్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కదా ఇక్కడ మీకు. ఇవన్నీ ఇక్కడ ఏ టేబుల్కి అంటే ఏ పర్టికులర్ మాడ్యూల్కి అవన్నీ ఇక్కడ మీరు యాడ్ చేసేసుకుంటారు. ఓకే, క్లియరా అండి? మొత్తం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ క్లియర్ అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఓకే అనుకుంటే నేను నెక్స్ట్ దానికి మూవ్ అవుతాను. ఓకే అండి. ఓకే, క్లియర్ అండి. క్లియర్ కదండి అందరికి? ఓకే, కంటెంట్ రోల్ అంటే క్లియర్ కదా? కంటెంట్ రోల్ అంటే ఒక రోల్లో ఇంకొక రోల్ ఉండడం అనమాట. అంటే పేరెంట్ రోల్లో చైల్డ్ రోల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, దాంతో మనం పేరెంట్ రోల్ అసైన్ చేస్తే చైల్డ్ రోల్ పర్మిషన్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఐటీఎల్ అడ్మిన్ అనే రోల్లో మనకి ఐటీఎల్ అనే రోల్ కూడా కంటైన్ అయి ఉంటుంది. అంటే ఒక యూజర్కి ఐటీఎల్ అడ్మిన్, మనకి ITL_admin అని ఒక రోల్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక యూజర్కి ITL_admin రోల్ అసైన్ చేస్తే అతనికి ITIL రోల్ పర్మిషన్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఒక పేరెంట్ని యాడ్ చేస్తున్నప్పుడు ఆ రిలేటెడ్ చైల్డ్స్ అన్నీ కూడా మనకి ఆ పేరెంట్కి యాడ్ అయిపోతాయి. సో అదే మనకి కంటెంట్ రోల్స్. ఓకే, క్లియర్ కదా అండి? సో అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీకు రియల్ టైంలోకి వెళ్ళేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీరు మీటింగ్లో ఉన్నారు, సడన్గా మిమ్మల్ని ఏంటి అని అంటే, ఓకే ప్రజెంట్ ఇప్పుడు మనం ఏ వెర్షన్లో ఉన్నామో అలానే మనకి ఆ వెర్షన్ వచ్చేసరికి ఏ ప్యాచ్లో ఉన్నాము, సో ఇలా కూడా అడుగుతారు మనల్ని. అంటే సడన్గా మీరు మీటింగ్లో ఉన్నప్పుడు స్క్రీన్ షేర్ చేసి ఒకసారి ఎక్కడ ఉన్నామో చూద్దాం, ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపించి అన్నారనుకోండి, సో అసలు మీకు ఎక్కడ చూడాలో తెలియాలి కదా. అసలు మనకి వెర్షన్ డీటెయిల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఇప్పుడు జోరిక్లో ఉన్నాం మనం. సో అది వెర్షన్ జోరిక్, అది ఎప్పుడు అప్గ్రేడ్ అయ్యింది మనకి ఇది, అండ్ ఇందులో ఏ ప్యాచ్లో ఉన్నాం మనము, సో ఇవన్నీ కూడా మనకి తెలియాలి. సో అది ఎక్కడ చూస్తాము అంటే stats.do స్టాట్స్ ఫిల్టర్ నావిగేటర్లో STA
టిఎస్ స్టాట్స్ డాట్ డూ. నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి, చార్ట్లో నోట్ చేసుకోండి. స్టాట్స్ డాట్ డూ అండి. స్టాట్స్ డాట్ డూ అని చెప్పి ఎంటర్ చేస్తే మొత్తం సిస్టమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడున్నాము, సో ఇది వచ్చేసి యొకోమాలా ఉంది. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఇన్స్టాన్స్ ఎక్కడుంది, యొకోమాలా ఉంది. ఓకే, ఏ ప్యాచ్లో ఉన్నాం, ఇక్కడ ప్యాచ్ 9లో ఉన్నాం. ఈ ప్యాచెస్ అనేవి మనకి చేంజ్ అయిపోతూ ఉంటాయండి. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఇన్స్టాన్స్ యూఆర్ఎల్ ఉంటుంది, అండ్ ఇన్స్టాన్స్ స్టేట్, ఐపీ అడ్రస్, ఈ సర్వర్స్ అప్లో ఉన్నాయా, డౌన్లో ఉన్నాయా, మొత్తం ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా కూడా మిమ్మల్ని వెర్జన్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే మీరు ఎక్కడికి వెళ్ళి చూడాలి, స్టాట్స్ డాట్ డూ. ఓకే, సో ఇక్కడ కనుక ఈ ఐకాన్ ఉంది కదండి, ఈ ఐకాన్ క్లిక్ చేసేస్తే మళ్ళీ మీకు ఇక్కడ ఈ హోమ్ పేజ్కి వచ్చేస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్డేట్ సెట్స్. సో అప్డేట్ సెట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, మీరు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్, కాన్ఫిగరేషన్స్ అంటేనే ఇక్కడ మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటాం అనమాట. ఓకే, సో వీటిని మీరు మనకి రియల్ టైంలోకి వచ్చేసరికి 3 ఇన్స్టాన్సెస్ ఉంటాయి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇన్స్టాన్సెస్ అనేవి 3 ఉంటాయని కాదు, మినిమం 3 ఉంటాయి, మ్యాక్సిమం బేస్డ్ ఆన్ ద కంపెనీని బట్టి ఉంటాయి. ఓకే, కొంతమంది 2 ఇన్స్టాన్సెస్ని డెవలప్మెంట్ కింద యూజ్ చేయొచ్చు, 2 ఇన్స్టాన్సెస్ని టెస్టింగ్కి యూజ్ చేయొచ్చు, ఒక ఇన్స్టాన్స్ని ప్రొడక్షన్ కింద యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి మినిమం కంపల్సరీ 3 ఇన్స్టాన్సెస్ ఉంటాయి, డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ప్రొడక్షన్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే, మీకు ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీని చేయమని చెప్పి మీకు కనుక రిక్వెస్ట్ వచ్చింది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్స్టెంట్ ఫామ్లో ఏదైనా కొత్తగా ఒక ఫీల్డ్ని క్రియేట్ చేయమన్నారు మిమ్మల్ని. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ డైరెక్ట్గా ప్రొడక్షన్లో చేయరు కదా, ఫస్ట్ ఏం చేస్తారు, డెవలప్మెంట్ ఇన్స్టాన్స్లో ఆ ఫీల్డ్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి, అంటే మీరు ఓన్గా చేయరు, ఫస్ట్ ఏంటి, మీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది అనమాట, ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకుని చేస్తారు. సో ఫస్ట్ డెవలప్మెంట్లో చేసి, యాజ్ ఎ డెవలపర్ కింద మీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఒకసారి మీ సైడ్ నుండి టెస్ట్ చేసుకుంటారు. టెస్ట్ చేసుకుని అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత మళ్ళీ టెస్టింగ్కి వెళ్ళి అక్కడ కూడా ఆ ఇన్స్టెంట్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఇక్కడ కూడా మీ సైడ్ నుండి ఓకే అనుకున్న తరువాత అప్పుడు టెస్టర్కి ఎవరైతే మీకు రిక్వెస్ట్ రేస్ చేశారో, ఒకవేళ మీ కంపెనీలో టెస్టర్ ఉన్నారనుకోండి, ఆ టెస్టర్కి మెయిల్ పెడతారు, సో అండ్ సో రిక్వెస్ట్ వచ్చింది, నేను టెస్ట్ చేసేసాను, డెవలప్ చేశాను అండ్ టెస్ట్ చేశాను, మీ సైడ్ నుండి కూడా టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి. ఆ టెస్టర్ ఏం చేస్తారు, టెస్ట్ చేసి ఓకే పర్ఫెక్ట్గానే ఉంది అని చెప్తారు. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు, మనకి ఎవరైతే రిక్వెస్ట్ చేశారో ఆ క్లయింట్కి మళ్ళీ మనం ఏం చేస్తాము, మెయిల్ వేస్తాం. సో ఈ రిక్వెస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఒకసారి మీ సైడ్ నుండి టెస్ట్ చేసుకుని సైన్ ఆఫ్ ఇస్తే నేను మూవ్ చేసేస్తాను ప్రొడక్షన్కి అని చెప్పేసి. సో అతను కూడా అతని సైడ్ నుండి టెస్ట్ చేసుకుని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ మెయిల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. టీమ్స్ చార్ట్ కన్ఫర్మేషన్ కాదు, మెయిల్ కన్ఫర్మేషన్ తీసుకుని సో అప్పుడు ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం. మళ్ళీ ప్రొడక్షన్లో మీరు ఆ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు మాన్యువల్గా మీరు చేస్తే డెవలప్మెంట్లోని మీరు డెవలప్ చేయాలి, టెస్టింగ్లోని డెవలప్ చేయాలి అండ్ ప్రొడక్షన్లో కూడా డెవలప్ చేయాలి. 3 ఇన్స్టాన్సెస్లోని ప్రతిసారి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్ కాబట్టి క్రియేట్ చేసేస్తున్నారు, ఒకవేళ అది డెవలప్మెంట్ యాక్టివిటీ పెద్దదైతే, అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక సర్వీస్ క్యాటలాగ్ని క్రియేట్ చేయమని అడిగితే, మిమ్మల్ని ఒక ఐటమ్ని క్రియేట్ చేయమని అంటే
సో అది చాలా పెద్దది కదండి, ప్రతి దానిలోనే చెయ్యాలి. సో అండ్ మీరు డెవలప్ చేస్తున్నప్పుడు ఏదైనా వేరే ఇన్స్టాన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ముందు ఇన్స్టాన్స్ చేసిన ఏమైనా డెవలప్మెంట్స్ మిస్ అయితే అది పెద్ద ఎక్స్కలేషన్ అవుతుంది కదండి, అది పెద్ద ఇష్యూ అవుతుంది కదా. సో అందుకనే వీటిని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాము అని అంటే సర్వీస్ నౌలో అప్డేట్ సెట్ ని యూజ్ చేస్తాం. మీరు ఏదైనా ఒక డెవలప్మెంట్ ని స్టార్ట్ చేసినప్పుడు అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకుని అందులో చేస్తే మీరు చేసిన ప్రతి యాక్టివిటీ కూడా అందులో క్యాప్చర్ అవుతుంది. సో మీరు వేరే ఇన్స్టాన్స్ కి పంపించాలనుకున్నప్పుడు జస్ట్ ఈ అప్డేట్ సెట్ ని ఇక్కడ నుండి వేరే ఇన్స్టాన్స్ కి మూవ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు ప్రతి దానిలోని డెవలప్మెంట్ చేయవలసిన పని లేదు. అందుకనే మనకి అప్డేట్ సెట్స్ అనేవి యూజ్ అవుతాయి. అప్డేట్ సెట్స్ ఎందుకు అని అంటే by using update sets we can move the updates from one instance to another instance. ఓకే, ఎందుకు యూజ్ అవుతుంది? ప్రతిసారి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయనవసరం లేకుండా మాన్యువల్గా దీనిలో క్యాప్చర్ చేసుకుని జస్ట్ దీన్ని మూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒకవేళ మీ కంపెనీలో టెస్టర్స్ ఉండి మీకు ఓన్లీ అడ్మిన్ యాక్సెస్ మాత్రమే ఇస్తే గనక మీరు ఏం చేయాలి? అప్డేట్ సెట్ తీసుకుని మీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా అప్డేట్ సెట్స్లో క్యాప్చర్ చేసేసి మీరు టెస్ట్ చేసుకుని మీ సైడ్ నుండి ఈ అప్డేట్ సెట్ని జస్ట్ ఆ టెస్టర్కి ఇస్తే సరిపోతుంది. వాళ్ళు అక్కడ మళ్ళీ రిట్రీవ్ చేసుకుని వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. మళ్ళీ అదే అప్డేట్ సెట్ని వాళ్ళే ప్రొడక్షన్కి మూవ్ చేసుకుంటారు. ఓకే, క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా? అప్డేట్ సెట్ అర్థమైందా అండి? అప్డేట్ సెట్ అంటే దేనికి యూజ్ చేస్తాము అని. ఓకే, సో అసలు ఈ అప్డేట్ సెట్ ని ఎలా క్రియేట్ చేయాలి, దీన్ని అసలు మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఫిల్టర్ నావిగేటర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ చేయండి, నేను కంపెనీలో ఉన్నాను, నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. నా రిక్వెస్ట్ ఏంటి? ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే సో నా రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఇక్కడ నాకు ఒక బ్యాచ్ 31 అని ఒక ఫీల్డ్ అనేది నేను క్రియేట్ చేయమని చెప్పేసి నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఓకేనా, ఇన్స్టెంట్ ఫామ్ లో బ్యాచ్ 31 అనే ఒక ఫీల్డ్ ని కొత్తగా ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేయమని చెప్పి నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. బ్యాచ్ 31 అని ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేయమని నాకు రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, సో నేను దీన్ని డెవలప్ చేయాలి నేను. సో నేను ముందుగా ఏం చేస్తాను, ఫస్ట్ ఇది నాది డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ అనుకుందామండి, ఇది డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ అనుకుందాము. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ డెవలప్మెంట్ స్టార్ట్ చేసే ముందు అప్డేట్ సెట్ అనేది క్రియేట్ చేసుకుంటా. అప్డేట్ సెట్ని ఎలా క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఫిల్టర్ నావిగేటర్లో లోకల్ అప్డేట్ సెట్ అనండి. లోకల్ అప్డేట్ అని అంటే సిస్టమ్ అప్డేట్ సెట్స్ కింద మీకు లోకల్ అప్డేట్ సెట్స్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడ మొత్తం మీకు మీ అప్డేట్ సెట్సే కాదండి, మీ ఇన్స్టాన్స్లో ఎవరైతే అప్డేట్ సెట్స్ని క్రియేట్ చేస్తున్నారో అందరు అప్డేట్ సెట్స్ కనిపిస్తాయి ఇక్కడ మీకు. ఓకే, మీ ఒక్కరివే కనిపించవు, అందరివి కనిపిస్తాయి. ఇది న్యూ అని తీసుకుంటే కొత్తదిగా అప్డేట్ సెట్ని క్రియేట్ చేసుకుంటా. సో ఫస్ట్ వచ్చేసరికి నేమ్ అండి. నేమింగ్ కన్వెన్షన్ డిపెండింగ్ ఆన్ యువర్ కంపెనీని బట్టి ఉంటుంది. సో మీ కంపెనీ వాళ్ళు ఏ నేమింగ్ కన్వెన్షన్ని ఫాలో అయితే ఆ నేమింగ్ కన్వెన్షన్ పెట్టాలి. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారని అంటే రిక్వెస్ట్ నెంబర్ RTM కానీ ఇన్స్టెంట్ కానీ ఉంటుంది కదండి, రిక్వెస్ట్ నెంబర్ _ ఆ పర్టికులర్ టికెట్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేసుకుంటారు. ఓకే, సో నేను ప్రెసెంట్ దీన్ని బ్యాచ్ 31 అప్డేట్ 1 అంటున్నాను.
ఓకే. స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్లోనే ఉండాలి. స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉంటేనే మీరు డెవలప్ చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ క్యాప్చర్ అవుతాయి. ఓకే, ఇన్ ప్రోగ్రెస్లోనే ఉండాలి, లేకపోతే క్యాప్చర్ అవ్వవు. కంప్లీట్ అంటే ఏంటంటే వన్స్ మన డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దీన్ని స్టేట్ని ఇన్ ప్రోగ్రెస్ నుండి కంప్లీట్కి మూవ్ చేయాలి. వేరే దానికి మూవ్ చేసే ముందు కంప్లీట్ చేసే మూవ్ చేయాలి, లేకపోతే మూవ్ అవ్వదు. ఇగ్నోర్ అంటే మీరు అసలు ఈ అప్డేట్ సెట్ వర్క్ వద్దు అనుకున్నారనుకుంటే ఇగ్నోర్ చేసేయచ్చు. సో పేరెంట్ అప్డేట్ సెట్ అంటే ఇది నేను మీకు చెప్తాను. సో క్లియర్గా యాజ్ ఆఫ్ ఇప్పుడు వదిలేసేయండి. రిలీజ్ డేట్ ఏంటంటే ఇప్పుడు మీకు కొన్ని ఎన్హాన్స్మెంట్స్ అని చెప్పాను కదండి. ఎన్హాన్స్మెంట్ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కదా. సో అంటే ప్రొడక్షన్లో పెడతాం. డైరెక్ట్గా ప్రొడక్షన్లో పెట్టకూడదు, క్యాబ్కి వెళ్ళి క్యాబ్ నుండి పెట్టాలి అని చెప్పాను చూసారా స్టార్టింగ్ రోజు. సో కొన్ని కంపెనీస్ 15 డేస్కి ఒకసారి ప్రొడక్షన్లోకి పెడితే మొత్తం వాళ్ళకు వచ్చిన డెవలప్మెంట్ టికెట్స్ అన్నీ కూడా చేసి కొన్ని కంపెనీస్ వీక్లీ బేస్డ్ వెళ్తారు. సో అయితే ఆ వెళ్ళిన రిలీజ్ ఏ రోజైతే వెళ్తారో అంటే ఏ రోజుకైతే వాళ్ళు ప్రొడక్షన్కి మూవ్ చేస్తున్నారో ఆ రిలీజ్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అసలు ఈ అప్డేట్ సెట్ ఎందుకు అనేది ఇక్కడ ఇస్తారనమాట డీటెయిల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సబ్మిట్ అండ్ మేక్ కరెంట్. సబ్మిట్ అండ్ మేక్ కరెంట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే మీరు ఒకసారి సబ్మిట్ అనేసారు అనుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను చూసారా సేవ్కి సబ్మిట్కి డిఫరెన్స్. సబ్మిట్ ఇస్తే సబ్మిట్ అయిపోయి మీకు లిస్ట్ వ్యూకి వచ్చేస్తుంది అని చెప్పేసి. లిస్ట్ వ్యూ అంటే ఏంటి, మీకు టేబుల్ ఫార్మేట్లో ఉంది కదా, ఇది కదా లిస్ట్ వ్యూ. సబ్మిట్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ఈ అప్డేట్ సెట్ మీ అప్డేట్ సెట్ ఏదైతే ఉంటుందో దానికి చేంజ్ చేసుకోవాలి. ఓకే, అదే కనుక మీరు ఇక్కడ సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అని ఇచ్చారనుకోండి, క్రియేట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ ఇచ్చాను నేను, ఇది సబ్మిట్ అయిపోయింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ అప్డేట్ సెట్ ఎవరిది వచ్చింది, మీ అప్డేట్ సెట్ వచ్చేసింది కదా. సో ఆటోమేటిక్గా అప్డేట్ సెట్ మనకి ఏదైతే వర్క్ చేయడానికి మనం క్రియేట్ చేసుకున్నామో ఆ అప్డేట్ సెట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, నార్మల్గా ఏ అప్డేట్ సెట్ లేకపోతే డిఫాల్ట్ అప్డేట్ సెట్ అని ఉంటుందండి. మీరు చేసినవన్నీ కూడా ఆ అప్డేట్ సెట్లోనే క్యాప్చర్ అవుతాయి డిఫాల్ట్లో. సో మీరు స్పెషల్గా క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది అనమాట. సో 1 minute. సో మనకి ఏంటి అని అంటే అలా ఆటోమేటిక్గా అప్డేట్ సెట్ రావడానికి మీరు బెటర్ వే ఏంటంటే మీరు ఒక వర్క్ చేస్తున్నప్పుడు దానికోసం అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అనేది తీసుకోండి. సబ్మిట్ ఇస్తే ఇక్కడ డిఫాల్టే కనిపిస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఫిల్టర్ నావిగేటర్లో మీరు ఏదైతే అప్డేట్ సెట్ లో వర్క్ చేయాలనుకున్నారో ఆ అప్డేట్ సెట్ సెలెక్ట్ చేసుకుని అందులో పెట్టుకుని వర్క్ చేసుకోవాలి. సో అదంతా ఎందుకు, డైరెక్ట్గా మీరు సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అని ఇస్తే డైరెక్ట్గా మీకు ఇది అటాచ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వరకు క్లియరా అండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? అప్డేట్ సెట్ మీరు చెప్పారు కదా, వేరే వాళ్ళ అప్డేట్ సెట్స్ కూడా ఉంటాయని. ఇన్స్టెన్స్ మంది కదండి, ఏంటండి? వేరే వాళ్ళ ఇన్స్టెన్స్ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్టెన్స్ ఇస్తారు కదా మామూలుగా. ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్టాన్స్ ఇవ్వరండి, అందరికి ఇదే ఇన్స్టాన్స్ ఇస్తారు. అందరికి సేమ్ ఇన్స్టెన్సేనా? సేమ్ ఇన్స్టాన్సే ఇస్తారు. అయితే అందులో మన యూజర్ టేబుల్లో ఎవరికైతే ఆ యూజర్ ఉంటారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఓకే ఓకే, అందరికీ సేమ్ ఇన్స్టెన్సే ఉంటుందండి. మొత్తం డెవలప్మెంట్ లో వర్క్ చేసే
ఎవరైతే డెవలప్మెంట్ యాక్సెస్ ఇస్తున్నామో వాళ్ళందరికీ కూడా అదే ఇన్స్టెన్స్, వేరే ఇన్స్టెన్స్ ఉండదు. అందుకే మీరు చూసుకోవాల్సింది కూడా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీది పర్ఫెక్ట్ అప్డేట్ సెట్లు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే వేరే అప్డేట్ సెట్, వేరే వాళ్ళ అప్డేట్ సెట్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ వాళ్ళ దానిలోకి వెళ్ళిపోతాయి మీ డెవలప్మెంట్స్ అన్ని. జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు వర్క్ స్టార్ట్ చేసే ముందు అప్డేట్ సెట్ మీది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, బట్ ఇది మీదే ఉంటుంది మ్యాక్సిమం, ఎందుకంటే ఇది మీ ఇన్స్టాన్సే. ఓకే, మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ ఒకటే, బట్ ఎవరికి వాళ్ళకి స్పెషల్గా ఎవరి అకౌంట్ వాళ్ళకు ఉంటుంది. మీ అకౌంట్లో మీరు వర్క్ చేసుకుంటారు, వాళ్ళ అకౌంట్లో వాళ్ళు వర్క్ చేసుకుంటారు. ఓకే. ఓకేనా, వాళ్ళది మీకు కనిపించదు, మీది వాళ్ళకి కనిపించదు చేస్తున్న వర్క్. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను అప్డేట్ సెట్ క్రియేట్ చేసేసుకున్నాను, ఇంక డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టెంట్ ఫామ్ను ఓపెన్ చేసుకున్నాను కదా, ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను కదా, ఇవి ఫీల్డ్ క్రియేషన్ ఇవన్నీ కూడా టేబుల్స్ కాన్సెప్ట్లో వస్తుంది. నేను మళ్ళీ అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రెసెంట్ నేను ఫీల్డ్ని ఇక్కడ బ్యానర్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ అన్నాను. సో ఫామ్ లేఅవుట్ నుండి క్రియేట్ చేసేస్తాను నేను. ఇక్కడ క్రియేట్ న్యూ ఫీల్డ్ అని ఉంది ఇక్కడ. సో నేనేం చేస్తున్నానంటే బ్యాచ్ 31 అండి నేమ్ ఇచ్చాను. టైప్ ఏంటి అన్నది నేను స్ట్రింగే తీసుకుంటున్నాను. స్ట్రింగ్లో మీకు మ్యాక్సిమం క్యారెక్టర్స్ ఎన్ని పట్టాలి? స్మాల్ అయితే 40, మీడియం 100 పట్టాలంటే మీడియం తీసుకోవాలి, లార్జ్ తీసుకుంటే 1000 క్యారెక్టర్స్ పడతాయి, ఎక్స్ట్రా లార్జ్ అన్నప్పుడు 4000 పడతాయి. నేను జస్ట్ 40 తీసుకుంటున్నాను. యాడ్ అన్నాను, ఇది నాకు ఇక్కడికి యాడ్ అయిపోయింది కదండి. సో నాకు ఇది ఎక్కడికి కావాలని అంటే ఈ సబ్ కేటగిరీ కింద కావాలి. సో నేను ఏం చేస్తున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇది పైకి రావాలంటే ఇది మూవ్ అప్ అండి, కిందకి రావాలంటే మూవ్ డౌన్. ఓకే, మూవ్ అప్ సబ్ కేటగిరీ కిందకి తీసుకెళ్తా. ఓకే, సేవ్ అన్నాను. క్లోజ్. క్రియేట్ అయింది కదండి ఫీల్డ్. ఓకే, సో ఇక్కడితో నా డెవలప్మెంట్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. నేను టెస్ట్ కూడా చేశాను. సో నాకు ఇక్కడికి వచ్చింది, పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే, నేను 40 ఇచ్చాను కాబట్టి నాకు ఇలానే వచ్చింది ఫీల్డ్. సో డన్. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ఏదైతే డెవలప్మెంట్ ఉందో నా సైడ్ ఇక్కడ డెవలప్మెంట్లో అయిపోయింది కాబట్టి నేను టెస్టింగ్కి మూవ్ చేయాలి. నేను మూవ్ చేయాలంటే త్రూ అప్డేట్ సెట్ ద్వారా కదా మూవ్ చేస్తున్నాను. అసలు ఫస్ట్ నేను క్రియేట్ చేసిన నేను మూవ్ చేసిన ఈ అప్డేట్ సెట్ నేను క్రియేట్ చేసిన ఈ అప్డేట్ సెట్లో నేను చేసిన ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ క్యాప్చర్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడికి వచ్చేసేయండి. మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ డౌన్ యారో ఉంది, ఇక్కడ యారో ఉంది కదా, యారో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఓపెన్ రికార్డ్ అని ఉంది కదండి. ఈ ఓపెన్ రికార్డ్ అంటే కనుక డైరెక్ట్గా మీకు ఇలా అప్డేట్ ఓపెన్ అయిపోతుందండి. ఓపెన్ అవుతుంది అండ్ చూడండి నాకు ఇవన్నీ కూడా క్యాప్చర్ అయినాయి కదా. నేను చేసిన ప్రతిదీ ఇక్కడ క్యాప్చర్ అయ్యింది. ఇలా అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఈ లోకల్ అప్డేట్ సెట్ ఈ లిస్ట్ వ్యూ ఉంది కదండి, ఇక్కడ నుండి కూడా డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఎలా అయినా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కంప్లీట్ మరి అయిపోయింది కదా. ఇక్కడ స్టేట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. కంప్లీట్ చేస్తేనే ఒక ఇన్స్టాన్స్ నుండి వేరే ఇన్స్టాన్స్కి మనం మూవ్ చేయగలం, లేకపోతే మూవ్ చేయలేము. సో నేను ఏం చేస్తున్నాను, స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్ నుండి కంప్లీట్లోకి పెడుతున్నాను. ఎప్పుడు వన్స్ నా డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే, సో మీరు మర్చిపోయి స్టేట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది ఇంకొక యాక్టివిటీ చేయాలని చెప్పి, అయ్యో మిస్ చేసేసేనే అనుకున్నారు. వన్స్ మీరు కంప్లీట్ చేసేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళొచ్చు, కానీ అది రికమెండబుల్ కాదు. అటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేయాలి,
ఇంకొక అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. బ్యాచ్ 31 అప్డేట్ 1.1 అని చెప్పి ఇంకోటి క్రియేట్ చేసుకుని ఆ మర్చిపోయింది ఏదైతే ఉంటుందో అది మీరు మళ్ళీ డెవలప్ చేసుకోవాలి. లేదా సేమ్ దీని మీదే ఈ రిక్వైర్మెంట్ మీదే మీరు క్లయింట్ అడిగిన రిక్వైర్మెంట్ అంతా కంప్లీట్ చేసేసి అప్డేట్ సెట్ మూవ్ చేసిన తర్వాత నాకు ఇంకో కొన్ని చేంజెస్ కూడా చేయవా అన్నప్పుడు కూడా సో ఇంకొక అప్డేట్ సెట్ 0.1 అలా తీసుకుని మనం అందులో చేసుకుంటాం. ఓకే, స్టేట్ ముందుకు పెట్టడానికి వీలవదా అనుకుంటే అవుతుంది, బట్ అది రికమెండబుల్ కాదు. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా అలానే చెప్పండి. ఇప్పుడు నేను కంప్లీట్ చేస్తున్నానండి, కంప్లీట్ చేయడానికన్నా ముందు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రిలేటెడ్ లింక్స్లో ఓన్లీ మెర్జ్ విత్ అనదర్ అప్డేట్ సెట్, స్కాన్ అప్డేట్ సెట్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేవు. బట్ ఎప్పుడైతే నేను సేవ్ చేస్తానో ఎక్స్పోర్ట్ ఎక్స్ఎంఎల్ వచ్చింది కదండి. ఓకే, సో ఇది మన డెవలప్మెంట్ యాక్టివిటీలో డెవలప్మెంట్ ఇన్స్టాన్స్లో మన అప్డేట్ సెట్ తీసుకుని మనం డెవలప్ చేయడం ఇక్కడతో ఇక్కడ మన వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీకు కనుక టెస్టర్స్ ఉన్నారనుకోండి, జస్ట్ మీరు ఏం చేస్తారు, ఈ అప్డేట్ సెట్ నేమ్ ఇచ్చేస్తారు వాళ్ళకి. ఒకవేళ వాళ్ళకి ఈ డెవలప్మెంట్ టెస్టర్కి డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ కూడా లేదనుకోండి, అటువంటి టైంలో మీరు ఏం చేస్తారు, ఈ అప్డేట్ సెట్ నేమ్ తీసుకుని అలానే ఇక్కడ ఎక్స్పోర్ట్ టు ఎక్స్ఎంఎల్ అనాలి. ఎక్స్పోర్ట్ టు ఎక్స్ఎంఎల్ అని అంటే ఎప్పుడైతే మీరు ఎక్స్పోర్ట్ టు ఎక్స్ఎంఎల్ అంటారో అదేమవుతుంది అని అంటే ఈ ఎక్స్ఎంఎల్ అనేది మన సిస్టమ్ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ అయిపోతుంది. మీరు జస్ట్ ఆ ఎక్స్ఎంఎల్ డౌన్లోడ్ అయిన ఆ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని ఈ నేమ్ ఇస్తే టెస్ట్ అనేవాడు ఆ టెస్టింగ్ ఇన్స్టాన్స్లోకి మూవ్ చేసుకుంటాడు. ఓకే, కానీ కొన్ని కంపెనీస్లో మనమే డెవలపర్, మనమే టెస్టర్. ఓకే, అటువంటి సిచ్యువేషన్స్లో అన్నీ మనమే చేసుకోవాలి. అన్నీ మనమైతే ఎలా చేసుకోవాలి అని అంటే ఇక్కడితో మన వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ టు ఎక్స్ఎంఎల్ అని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ టు ఎక్స్ఎంఎల్ అంటామో డౌన్లోడ్స్లోకి మన సిస్టమ్ డౌన్లోడ్స్లోకి ఆ ఎక్స్ఎంఎల్ అనేది ఇలాగా ఎక్స్ఎంఎల్ వచ్చేస్తుంది మనకి. ఓకే, వచ్చిన తర్వాత ఏం చేస్తామనంటే దీన్ని టెస్టింగ్ ఇన్స్టాన్స్కి మూవ్ చేయాలి. మూవ్ చేయాలి అని అంటే మన దగ్గర ఆల్రెడీ ఇంకొక ఇన్స్టాన్స్ ఉండాలి. సో నేను ఇన్కాగ్నిటో విండోలోకి వేరే ఇన్స్టాన్స్ని ఓపెన్ చేస్తాను. అందుకే మీకు చెప్పానండి ప్రాక్టీస్ చేయడానికి 2 ఇన్స్టాన్సెస్ ఉండాలి అని చెప్పేసి. ఇది ఓపెన్ అవుతుంది, వేకింగ్ అవుతుంది. ఈలోపు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ వరకు బిల్లులో మనం చేసినంత వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్?
అప్డేట్ సెట్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత డెవలప్మెంట్ ఎలా చేయాలి, క్లియర్ అండి ఇక్కడ వరకు. డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్డేట్ సెట్ ఎలా క్లోజ్ చేసుకోవాలి, XML ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి, ఎవరికి ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ అండి. ఓకే. మీరు కూడా ఈ రోజు నుంచి మనం ఏదైతే చెప్తున్నామో క్లాసు, ఆ ప్రతి ఒక్కటి కూడా మీరేంటి అప్డేట్ సెట్లో క్యాప్చర్ చేసి 2 ఇన్స్టాన్సెస్ పెట్టుకోండి. ఒక ఇన్స్టాన్స్ నుంచి వేరే ఇన్స్టాన్స్కి ఆ అప్డేట్స్ అన్ని మూవ్ చేయడం నేర్చుకోండి. మూవ్ అవుతుందా లేదా చెక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు అప్డేట్ సెట్లో మనకి అన్నీ క్యాప్చర్ అవ్వవు. ఓకే, అప్డేట్ సెట్లో ప్రతిదీ క్యాప్చర్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషన్స్ మాత్రమే క్యాప్చర్ అవుతాయి అప్డేట్ సెట్లో, డేటా క్యాప్చర్ అవ్వదు. అంటే ఇప్పుడు మీరు ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నారనుకోండి, ఆ రికార్డ్ క్రియేషన్ అనేది క్యాప్చర్ అవ్వదు, ఎందుకంటే అది డేటా కదండి, సెక్యూరిటీ పర్పస్ అది. సో అందుకని అప్డేట్ సెట్లో ప్రతిదీ క్యాప్చర్ అవ్వదు, ఓన్లీ కాన్ఫిగరేషన్స్ మాత్రమే క్యాప్చర్ అవుతుంది, డేటా అనేది క్యాప్చర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అప్డేట్ సెట్ ఏది క్యాప్చర్ చేస్తుంది అని అంటే, అప్డేట్ సెట్లో మనకు ఓన్లీ కాన్ఫిగరేషన్స్ మాత్రమే క్యాప్చర్ అవుతాయి, డేటా క్యాప్చర్ అవ్వదు అని చెప్పండి. ఓకేనా? ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, అక్కడ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ చేశానో అప్డేట్ సెట్ తీసుకుని దాన్ని ఇక్కడికి మూవ్ చేసుకోవాలి. నేను మూవ్ చేసే ముందు ఒకసారి ఇన్స్టెంట్ ఫామ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఆ ఫీల్డ్ అనేది ఇక్కడ ఉండదు. ఓకే, చూడండి ఆ ఫీల్డ్ లేదు కదండి, ఇక్కడ మనకి బ్యాచ్ 31 అనే ఫీల్డ్ లేదు. ఇది ఎక్కడ ఉంది, నేను డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ లో డెవలప్ చేశాను, అది ఇక్కడ లేదు. ఇప్పుడు నేను దాన్ని ఇక్కడికి టెస్టింగ్ లోకి కూడా మూవ్ చేయాలి. నేను క్రియేట్ చేయనండి, నేను ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఇక్కడ చెయ్యను, నేను జస్ట్ అప్డేట్ సెట్కి మూవ్ చేస్తా. చూడండి జాగ్రత్తగా, ముందు చూపించాను కదా మీకు, ఇక్కడ అదేం లేదు, ఇక్కడ మీకు ఆ ఫీల్డ్ లేదు. ఇప్పుడు నేను దాన్ని మూవ్ చేస్తాను చూడండి, ఇక్కడ ఫిల్టర్ నావిగేటర్లో రిట్రీవ్ అప్డేట్ సెట్ అని తీసుకోండి. రిట్రీవ్ అంటే ఇక్కడ మీకు సిస్టమ్ అప్డేట్ సెట్ కింద రిట్రీవ్ అప్డేట్ సెట్ అని ఒక మాడ్యూల్ కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు మొత్తం మీరు డెవలప్మెంట్ నుంచి టెస్టింగ్ మూవ్ చేసిన అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి రిట్రీవ్లో. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాను కదండి XMLని, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఆ ఫైల్ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాను, XML ఫైల్ని. వచ్చేసింది కదా ఇక్కడికి మన అప్డేట్ సెట్. ఫస్ట్ ఇక్కడికి మనకు వచ్చిన తర్వాత అది స్టేట్ ఎక్కడ ఉంటుందంటే లోడెడ్లో ఉంటుందండి స్టేట్ అనేది. ఫస్ట్ మనకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ అప్డేట్ సెట్స్ అన్ని ఇక్కడ ఇవి ఉన్నాయి కదా. అండ్ మీరు ఏంటి అని అంటే ఇక్కడ బిల్డ్ ఇన్స్టాన్స్లో మీరు
మీ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని ఫస్ట్ స్టేట్ కంప్లీట్లో పెడతాం కదండి, ఇన్ ప్రోగ్రెస్ నుండి కంప్లీట్లోకి పెడతాం కదా, అప్పుడే కదా మనము క్లోజ్ చేయగలము అప్డేట్ సెట్ని. అప్పుడు మూవ్ చేసే ముందు మీరు ఆ క్లోజ్ చేసే ముందు కింద చెక్ చేసుకోండి, అప్డేట్ సెట్స్ అన్నీ మీవే ఉన్నాయా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా మీ దానిలోకి వచ్చాయా, లేదా మీ మొత్తం అన్నీ కూడా ఇందులోనే అయ్యాయా, కొన్ని వేరే వాళ్ళు ఎవరి దానిలో కన్నా మూవ్ చేసేసారా మర్చిపోయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీ డెవలప్మెంట్స్ అన్ని ఇక్కడ చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇది లోడెడ్లో ఉంది కదండి, అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ప్రివ్యూ అప్డేట్ సెట్ అని ఉంది నాకు ఇక్కడ, నేను జస్ట్ దాన్ని ప్రివ్యూ కొడుతున్నాను. అంటే ప్రివ్యూ అంటే దేనికంటే ఈ అప్డేట్ సెట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఓకే, ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పి, ఒకవేళ ఎర్రర్స్ ఉంటే కిందకు వచ్చేసి ఓకే, కిందకు వచ్చేసి ఇక్కడ దీన్ని చెక్ చేసుకుని, ఒకవేళ ఇది కనుక ఇష్యూ అనిపిస్తే మీకు ఇక్కడ కింద అడ్మిన్ ఆన్ సెలెక్టెడ్ రోస్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి మీకు స్కిప్ అని కొట్టేసేయండి. లేదు ఇది ఇష్యూ కాదు అనిపిస్తే మీకు యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్ అని కొట్టండి. ఇక్కడ నాకు ఎర్రర్ ఎందుకు వచ్చిందని అంటే, నేను డెవలప్మెంట్ కింద తీసుకుంది యొకోమా ఇన్స్టాన్స్లో, యొకోమా వెర్షన్లో ఉంది. సో కొత్తగా మొన్న మీకు కోర్స్లో నేను క్రియేట్ చేసిన ఇది వచ్చేసి నాకు జోరిక్లో ఉంది. సో అందుకని సంథింగ్ ఏవో మిస్ అయ్యానని అంటుంది అనమాట. ఇది ఇష్యూ కాదు కాబట్టి నేను యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్ అని కొట్టా, యాక్సెప్ట్ అని కొట్టగానే ఇది ప్రివ్యూ అయిపోతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, కమిట్ చేస్తున్నాను, అంటే ఇందులోకి రా అని చెప్పి అంటున్నాను నేను. క్లోజ్. ఓకే, ఇప్పుడు ఇన్స్టెంట్ ఫామ్ తీసుకుని రిఫ్రెష్ చేయండి. వచ్చేసింది కదండి ఫీల్డ్. నేను క్రియేట్ చేయలేదండి, నేను జస్ట్ అప్డేట్ సెట్ని ఇక్కడికి మూవ్ చేశాను అంతే. వచ్చేసింది కదా. సో ఇలా మనం ఏం చేస్తాము అని అంటే, త్రూ అప్డేట్ సెట్ ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి ఒక ఇన్స్టాన్స్ నుంచి వేరే ఇన్స్టాన్స్కి మూవ్ చేస్తాం. క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ అంటే ఏమైనా డౌట్ ఉందా? మేడం, హలో. చెప్పండి. అదే మీరు అప్డేట్ సెట్ ని క్యాప్చర్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే యాక్సెప్ట్ చేయాలా లేకపోతే స్కిప్ చేయాలా అని అడిగారు కదా. అవునండి. మేము దీనికి సర్వీస్ నోకి కొత్త కాబట్టి అది యాక్సెప్ట్ చేయాలా లేకపోతే స్కిప్ చేయాలా అనేది మేము ఎలా డిసైడ్ అవ్వాలి మేడం? అంటే అక్కడ మీకు వస్తుంది కదా, ఇక్కడ కింద ఎర్రర్స్ వస్తాయి కదా, ఇక్కడ మనకి చూపిస్తుంది, అది క్లియర్ గా మెన్షన్ చేస్తుంది, అది ఇష్యూ, అది ఏంటా అనేది. దాన్ని ఇష్యూ బట్టి అని మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. సో మీరు కొత్త కాబట్టి మీకు తెలియదు కాబట్టి దాన్ని జస్ట్ కాపీ చేసుకుని చాట్ జీపీటీలో ఇవ్వండి, మీకు చెప్తుంది అది క్లియర్ గా అన్నమాట. సో అప్పుడు మీకు అర్థమైపోతుంది కదా, అది మీకు అంటే మీది ఇష్యూనా లేకపోతే ఇది అవసరం లేదా అని చెప్పేసి. దాన్ని బట్టి మీరు యాక్సెప్ట్ కొట్టేసుకోండి, మాక్సిమం యాక్సెప్టే కొట్టేస్తాం మేము. యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్ సెట్టే కొట్టేస్తాం మాక్సిమం మనం. ఓకే, ఓకే, అది మనది కాదు అసలు, మన అప్డేట్ సెట్ కాదు అది అసలు అనిపిస్తే మీకు దాన్ని రిజెక్ట్ చేసేయండి. ఓకే. స్కిప్ ఎప్పుడు చేస్తాం మేడం నార్మల్ గా? దేనికి అర్థం అవ్వదు. స్కిప్ అప్డేట్ సెట్ అని చెప్పేసి వస్తుంది కదా మనం చేసేటప్పుడు. అదే ఎక్సెప్ట్ స్కిప్ వస్తుంది మనకి. రెండు. ఓకే. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?
Priyanka, before completing, please hand over to me. ఓకే ఓకే. ఇంకెవరికైనా సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ ఉన్నాయా అండి? అందరు 2 ఇన్స్టాన్సెస్ రెడీ పెట్టుకున్నారు కదండి? 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు కదా అందరు రెడీగా? ఓకే. సో, అండ్ యాక్చువల్లీ మనకి ఏంటి అని అంటే అప్డేట్ సెట్స్, అప్డేట్ సోర్స్ అని 2 ఉంటాయండి. 2 కూడా మనము డెవలప్మెంట్ యాక్టివిటీస్‌ని క్యాప్చర్ చేసి ఒక ఇన్స్టాన్స్ నుంచి వేరే ఇన్స్టాన్స్‌కి మూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. అయితే డిపెండింగ్ ఆన్ ద కంపెనీస్‌ని బట్టి కొంతమంది అప్డేట్ సెట్స్ యూజ్ చేస్తారు. కొంతమంది అప్డేట్ సోర్స్ యూజ్ చేస్తారు. డేటాని ఒక ప్లేస్ కాన్ఫిగరేషన్స్‌ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్‌కి మూవ్ చేయడానికి, అంటే డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ నుంచి ప్రొడక్షన్‌కి మూవ్ చేయడానికి కొంతమంది అప్డేట్ సెట్స్ యూజ్ చేస్తారు. కొన్ని కంపెనీస్ అప్డేట్ సోర్స్ యూజ్ చేస్తారు. ఓకే. మీకు రెండిట్ల మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తే మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది యూజ్ చేసినా మీరు చేసేయగలగాలి. సో నేను 2 చెప్తాను. ఈరోజు అప్డేట్ సెట్ అయింది కదా! సరే ఇప్పుడు అప్డేట్ సోర్స్ చెప్తాను మీకు. అండ్ పేరెంట్ అప్డేట్స్, బ్యాచ్ అప్డేట్ సెట్ కూడా ఉంటుందండి. పేరెంట్ అండ్ చైల్డ్ మీకు అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కనిపించింది కదా! సో ఆ కాన్సెప్ట్ కూడా నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ 2 అప్డేట్ సెట్స్ ఉంటే మనకి ఆ రెండిటిని మెర్జ్ చేసేయడము, సో ఇవన్నీ కూడా మనం రేపు కాన్సెప్ట్లో చూద్దాం. ఇక్కడ వరకు ఏదైతే నేర్చుకున్నారో అది అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫైనల్గా అడుగుతున్నాను, చెప్పండి. ఓకే అండి అయితే. సో రేపు మనం అప్డేట్ సోర్స్ అండ్ రిమైనింగ్ బ్యాచ్ అప్డేట్ సెట్స్ ఇవి చెప్పుకొని రేపటితో మనకి అప్డేట్ సెట్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే అండి అయితే. ఓకే మేడం.